అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. చాలా గ్యాప్ తర్వాత నేను మీ ముందుకు వచ్చానండి. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నాకు చిన్న సర్జరీ జరిగింది. సెప్టోప్లాస్టీ ముక్కుకి సర్జరీ జరిగిందండి. అందువల్ల గ్యాప్ వచ్చింది. ప్లస్ దానికి తోడు నాకు థైరాయిడ్ పర్సంటేజ్ కూడా బాగా ఎక్కువ అయిందనమాట. దానివల్ల హెల్త్గా చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకనే మీకు దగ్గర 3 months అవుతుందండి నేను వీడియోస్ పెట్టి కూడా. నేను మళ్ళీ ఈరోజు ఇలా మీ ముందుకి వచ్చాను. మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ బ్యాక్ అనమాట. మీరు ఇంతవరకు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇదే సపోర్టు మీరు నాకు మళ్ళీ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మామూలుగా సర్జరీ జరిగిన తర్వాత 2 months అలా రెస్ట్ తీసుకోమన్నారు. కానీ నాకు ఈ థైరాయిడ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల రెస్ట్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, మా బాబు డాక్టర్ అని. తను వీడియోస్ చేస్తానంటే కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అందుకనే నేను లాంగ్ గ్యాప్ తీసుకున్నాను. వీడియోస్ పెడతానికి కూడా ఇంత టైం తీసుకున్నానండి. సో నేను ఇప్పుడు ఫుల్గా రికవర్ అయ్యాను. ఇప్పుడు హెల్త్ పరంగా 100% కూడా చాలా వరకు నేను రికవర్ అయ్యానండి. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ పెట్టడం. ఈ సంవత్సరం మనం పెట్టబోయే ఫస్ట్ వీడియో కాబట్టి నేను మీకు స్వీట్ చేసి చూపిస్తాను. పెళ్లి బంతుల్లో వడ్డించే సేమియా కేసర్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. సో మరి వంటలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేది ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కిస్మిస్ వేసుకోవాలి. ఇవైనా అంతేనండి, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పులు సేమియా వేసుకోవాలి. సేమియా వేయించేటప్పుడు కూడా స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, ఇలా సేమియాని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. అంటే 2 కప్పులు సేమియా తీసుకున్నాం కదా, 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు పోసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే సేమియాని ఉడికించకూడదండి, మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు పంచదార వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతోటి మెజర్మెంట్గా వేసుకోండి, బాగా వస్తుంది. మీరు కొంచెం స్వీట్ తినేవాళ్ళైతే కప్పు పావైనా పంచదార వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ అంత స్వీట్ అయినా కానీ బాగుంటుందండి. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుని ఉడికించుకోవాలి సేమియాని. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసి ఉడికించుకోవడం వల్ల. 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనం సేమియాని చేత్తో పట్టుకుని చూస్తే జస్ట్ ఇలా సగం అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికితే అంత బాగుండదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను చిన్న స్పూన్ తోటి ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, కానీ ఫుడ్ కలర్ వేసుకుంటేనే మనకి బాగుంటుంది. లైట్గా వేసుకోండి, పిల్లలకు పెడితే మాత్రం స్కిప్ చేసేయండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి మనకి సేమియా అనేది సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని అంతా కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా సేమియా కేసర్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన సేమియా కేసర్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.